హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 811 ఆర్ట్ స్టూడియో. మనందరికీ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ స్పెషల్ అకేషన్స్లో వచ్చిన బొకేస్ అంటే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. బట్ రియల్ ఫ్లవర్స్ కొన్ని రోజులకి వాడిపోతాయి. రీసెంట్గా మా రూమ్మేట్ బర్త్డేకి వచ్చిన బొకేని తను ఫర్ ఎవర్ దాచుకోవాలి అనుకుంటుంది. అందుకే ఆ బొకేలో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే నేను ఈ ఆర్టిఫిషియల్ బొకే రెడీ చేశాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఫ్యాబ్రిక్ క్లాత్ని చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఏ ఫ్యాబ్రిక్ అన్నా యూస్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉండే ఫ్యాబ్రిక్ని కూడా ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా మ్యాక్సిమం ఫోల్డ్స్ వచ్చేంత వరకు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు సీజర్ సహాయంతో దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇవి మన రోజ్కి పెటల్స్ అన్నమాట. సో మీకు కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ రౌండ్ షేప్ని ఏదైనా కప్ సహాయంతో గీసుకొని తర్వాత దాని ప్రకారం కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి పెటల్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కప్ సహాయంతో ఈ పెటల్స్ అన్నిటిని ఇలా చూపించిన విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. సో మీరు తీసుకునే కప్ కూడా ఇలా నారో సైజ్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనం ఫ్లవర్స్ అనేవి థిక్గా కనిపిస్తాయి. సో ఎన్ని పెటల్స్ అంటే అన్ని పెటల్స్ అమర్చుకోండి. ఈ వీడియోలో నేను 3 ఫ్లవర్స్ రెడీ చేస్తాను. సో దాన్ని బట్టి నేను 3 ఫ్యాబ్రిక్ క్లాత్స్ తీసుకొని 3 ఫ్లవర్స్ రెడీ చేసుకుంటాను. ఇప్పుడు స్టాప్లర్ సహాయంతో నేను ఈ పెటల్స్ అన్నిటిని సెక్యూర్ చేస్తున్నాను. సో మనం ప్లాస్టిక్ తీసినప్పుడు ఆ పెటల్స్ అన్నీ ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా ఈ కప్ని రిమూవ్ చేస్తే చూడండి ఎంత అందంగా ఉందో, మన రోజ్ రెడీ అయిపోయింది. ఇలానే నేను ఇంకొక 2 రెడీ చేసుకున్నాను. చూడండి, ఈ 2 రోజెస్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఇప్పుడు బొకేలో మనకి వ్రాపర్స్ కూడా ఉంటాయి. సో చూపించిన విధంగా ఆ వ్రాపర్ని ఫస్ట్ డయాగ్నల్లో ఫోల్డ్ చేసుకొని తర్వాత కోన్ షేప్లో అమర్చుకోవాలి. సో ఇది మన సింగిల్ రోజ్కి సింగిల్ వ్రాపర్ అన్నమాట. సో దీంట్లో మనం రోజ్ని ఇలా నీట్గా అమర్చుకోవాలి. ఈ వ్రాపర్ని మనం ప్లాస్టర్తో సెక్యూర్ చేసుకోవాలి. సో ఇలా మూడిటికి నేను 3 బొకేస్ లాగా రెడీ చేశాను. చూడండి, 3 బొకేస్. ఇప్పుడు ఈ మూడింటిని బొకే షేప్లో చూపించడానికి నేను ఇంకొక వ్రాపర్ తీసుకున్నాను. సో ఈ 3 బొకేస్ని ఒక దగ్గర పెట్టి నేను ఈ వ్రాపర్ తోటి వ్రాప్ చేస్తున్నాను. దీన్ని కూడా టేప్ సహాయంతో సెక్యూర్ చేసుకోండి. చూసారుగా, బొకే రెడీ అయిపోయింది. ఇంకొకటి, దీంట్లో వచ్చిన గ్రీటింగ్ కార్డ్ని నేను ఇలా అమర్చుకొని ఆ బొకేలోనే పెట్టేసి దాన్ని ఒక రిబ్బన్ సహాయంతో నేను అన్నిటినీ టైట్గా ముడి వేస్తున్నాను. సో దీన్ని బో షేప్లో ముడేస్తున్నాను. చూసారుగా. సో ఇలా చేస్తే అన్నీ ఒక దగ్గర ఆ కార్డ్ అనేది ఆ బొకేతో పాటు ఉంటుంది. సో నేను ఇలా బో షేప్లో కట్టేశాను. చూసారుగా, మన బొకే రెడీ. సో ఈ బొకేని వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. రియల్ ఫ్లవర్స్ వాడిపోయినా ఈ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటాయి. మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.